సర్వీస్ ఫిక్స్ చేద్దాం. ఏసీ బాగానే సర్వీస్ చేస్తుంది కదా, మళ్ళీ ఎందుకు సర్వీస్ బొక్క? ఎర్లీ సర్వీస్ చేస్తే మనకే మంచిదిరా. కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, ఏసీ బాగా పనిచేస్తుంది, అందులో సర్వీస్ కూడా చీపు, 1000 రూపాయలు మాత్రమే. సర్వీసింగ్ 1000 రూపాయలరా. ఆ వచ్చినాడు గ్యాస్ తక్కువైందని మన గ్యాస్ వేసి 3000 నొక్కుతాడు. నొక్కితే నొక్కేళ్ళరా, ఏసీ వస్తే అదే హ్యాపీ. అనవసరం ఖర్చులు బాగానే పెడుతున్నావురా. ఇల్లు మనమే ఊడ్చుకుంటున్నాం, స్నానం మనమే చేసుకుంటున్నాం, ఏసీ సర్వీస్ చేయలేవా? ఏసీ సర్వీస్ చేస్తావా? ఎందుకు చేయలేనురా, చేసి చూపిస్తా. 2 hours later. అలా ఏం చేసిందన్నా? ఏసీ మొత్తం ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇది మొత్తం చేయడానికి 5000 కావాలా? 5000? 1000 రూపాయలతో పోయేదాన్ని 5000 చేసావు కదరా నీ యవ్వ. ఏరా డిస్ప్లే ఆఫ్ చేసావా? లేదు, ఏసీ ఆఫ్ చేసా. ఏసీ ఆఫ్ చేసావా? ఎందుకురా? రేయ్, ఏసీ వేయడం వల్ల ఈ రూమ్ చల్లగా ఉంటుందేమో, కానీ బయట ప్లానెట్ వేడెక్కుతుంది. నువ్వు చెప్పేది నా బుర్రకి ఎక్కట్లా. చూడరా, ఏసీ ఆన్ చేయడం వల్ల హెచ్ఎఫ్సీస్ రిలీజ్ అవుతాయి, అంటే హైడ్రో ఫ్లోరో కార్బన్స్. ఈ ఎర్త్లోకి రిలీజ్ అవుతాయి. దానివల్ల ఓజోన్ పొరకి బొక్క పడుతుంది. పడితే ఇంకేముందిరా, యువరేస్ డైరెక్ట్ మన మీద పడిపోయి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి ఈ భూమి అంతరించిపోతుంది. మన వల్లే కాదు కదా, మన ఆనవాళ్ళ లేకుండా పోతాయి. నేను వేసుకున్న ఏసీ వల్ల ఇదంతా డిపెండ్ అయి ఉందా? అసలు ఏమనుకున్నావురా, ఈ ఏసీలు వాడడం వల్ల ఈ ప్రపంచమే నాశనం అయిపోతుందిరా. అందుకనేరా ఏసీలు వాడకూడదు. ఇవన్నీ జరగడానికి కనీసం 100 ఏళ్ళు పడుతుందిరా. మన ఫ్యూచర్ జనరేషన్ బాధపడతాయని చెప్పి మనం ఇప్పుడు ఈ వేడిలో ఏసీ ఆపి కూర్చుంటావరా? ఇలా అయితే పోతావరా? కరెక్టేరా అయ్యా, ముందే ఏసీ ఆన్ చెయ్యి. అమ్మా చచ్చిపోయేలా ఉన్నా. ఆంచి అదిగో అక్కడే ఉంది రిమోట్. తర్వాత జనరేషన్ తర్వాత తరాలు చూసుకుంటారు, మనం చల్లగా ఉందాం. ఏరా రవి, కొత్త ఏసీ కొన్నావు, ఎలా ఉంది? చల్లగా ఉంది. మంత్ ఎండ్లో బిల్ వస్తే చమ్మగా ఉంటది. ఎన్ని స్టార్స్ రా? 1 స్టార్. ఏంటి 1 స్టార్? ఏమైందిరా? అంత కొంచెం తీసుకున్నావురా? అవునరా, 1 స్టారే. ఏమైంది? మీకు తెలుసు కదా నేను రేటింగ్స్ పెద్దగా నమ్మనని. చూడు, మొన్న ఒక సినిమాకి వెళ్ళా, దానికి 2 స్టార్ ఇచ్చారు, కానీ నాకు ఆ సినిమా నచ్చింది. దాని తర్వాత మొన్ననే కర్నూలుకి వెళ్ళా, అక్కడ 2 స్టార్ హోటల్కి వెళ్ళా. వెళ్తే అక్కడ అన్ని ఎమ్యూనిటీస్ బాగున్నాయి, నాకు నచ్చిందిరా. సో అప్పుడు డిసైడ్ అయ్యాను రా, రేటింగ్ చూసి ఏది నమ్మకూడదని. అరే రవి, నేను అడిగింది ఏసీ పైన అంటించిన పవర్ సేవింగ్ స్టార్స్ గురించి. నేను చెప్తుంది కూడా ఏసీ మీద అంటించిన స్టార్ గురించే, కానీ పవర్ సేవింగ్ ఏంటి? ఒరే తింగర్ ఫెలో, ఏసీ మీద స్టార్స్ ఏసీ రేటింగ్ అని కాదు, మరి ఏసీకి ఇచ్చిన పవర్ సేవింగ్ స్టార్స్ అవి. అవన్నీ ఎక్కువ ఉంటే అంత పవర్ తక్కువ వస్తుంది. ఏంది? అందుకేనా ఏసీ అంత తక్కువకి వచ్చింది? తక్కువ రేటుకి వస్తాను తక్కువ స్టార్ తీసుకున్నావు. ఇప్పటి నుంచి నేను కరెంట్ బిల్లు వాస్తాను చూడరా. హాయ్ రవన్నా. హాయ్ రా. రవన్నా, ఎంత కొత్త ఏసీ కొన్నంత మాత్రాన 24 గంటలు దాన్ని ఆన్ చేసే ఉంచాలా ఏంటో? నీ ఫ్లాట్కి వచ్చిన ప్రతిసారి ఏదో హిమాలయ బేస్ క్యాంప్ వచ్చిన చల్లగా ఉంటుంది. పెద్దలందరూ బాగుపడాలంటే ఏమని దీవిస్తారా? చల్లగా ఉండని దీవిస్తారు. చల్లదాని అనుకున్న విలువ అట్లాంటిది. అందుకేరా సమ్మర్లో ఏసీ వేసుకొని చిల్లు అవుతున్నా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. మరి కరెంట్ బిల్ ఎక్కువ వస్తాయి. 35,000 పెట్టి ఏసీ కొన్నోడిని 4-5,000 పెట్టి బిల్లు కట్టలేనా? ఓకే రవన్నా, ఒక్కోసారి కరెంట్ బిల్లు తేడా అయ్యి డబుల్ 3 కూడా వస్తున్నాయి. అప్పుడు చూసుకొని షాక్ అవ్వకు. అంత సీన్లు ఏం లేదురా, డబ్బుల సంగతి తర్వాత మ్యాటర్. ముందు కొత్త ఏసీకి చల్లగా ఆస్వాదించు. ఓకే. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.